దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని అసెంబ్లీలో ఉన్నాము. వి మీడియా న్యూస్ రూపొందించిన దేశభక్తి దేవతామూర్తుల క్యాలెండర్లను అసెంబ్లీ సెక్రటరీ తిరుపతిగా ఆవిష్కరించారు. ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్ గొప్పతనం ఏంటి, వాళ్ళు ఈ దేశ రక్షణకు ఎట్లా కృషి చేస్తున్నారో, ముఖ్యంగా యువత వివిధ దళాల్లో చేరి దేశ రక్షణకు ఎలా కృషి చేయాలి అనేది అసెంబ్లీ సెక్రటరీ తిరుపతి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనము ఇంత స్వేచ్ఛా జీవితంలో నివసిస్తున్నామంటే, ఈ స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటామంటే వారి యొక్క ఎనలేని సేవలు, వాళ్ళ నిద్ర ఆహారాలు మాని చాలా శీతలమైన ప్రదేశాల్లో బార్డర్లో దేశ రక్షణకు కాపాడుతున్నారు. వాళ్ళు అక్కడ ఆ కర్తవ్య నిర్వహణ చేస్తున్నారు కాబట్టే మనం ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతూ జీవిస్తున్నాం. కాబట్టి వారికి ఎంత చేసినా, మనం ఏం సేవ చేసినా మనం వాళ్ళ రుణం తీర్చుకోలేము. కాబట్టి వారు ఎప్పుడు కూడా మరి గొప్పతనాన్ని వర్ణించలేము. జవాన్లు అందరూ కూడా పోలీస్ శాఖ కూడా, వారు పోలీస్ శాఖ మనం పనిచేయాలనుకోండి, మనం ఎక్కడ ప్రశాంతంగా ఉండలేము కదా. అలాగే ఇంకంతకంటే డబుల్తోటి వాళ్ళు రక్షణ సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి అందరికీ దండాలు. ప్రతి సిటిజన్ కూడా పడుకునే ముందు, మనం ఈరోజు పడుకుంటున్నాము, ప్రతి ఎల్లారి చూస్తున్నామంటే మనం కంపల్సరీగా వాళ్ళ ధైర్యం వాళ్ళని స్మరించుకొని, వారి సేవలను గుర్తించుకొని వారిని స్మరించుకుంటే చాలా మంచిది. మన పిల్లలకి, మన సమాజం, మన నైబర్స్ కానీ వాళ్ళందరికీ కూడా వారి డిఫెన్స్ సేవలను మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు చేయబట్టే మనం ఇలా ఉన్నాము. అందరినీ ప్రోత్సహించి సాధ్యమంతర యువతని ఆ సైన్యంలో చేరేందుకు మనం ఒక ప్రోత్సహిస్తే దేశానికి కూడా మనం చాలా ఎంతో మంచి సైనికులను ఇచ్చినట్టు, మన రక్షకి ఇంకా వాళ్ళ బాధ్యతాయుతంగా వాళ్ళు ఇంకా మనకు పనిచేసి ఇంకా మన దేశ రక్షణలో కాపాడుతుంటారు.